అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ప్రొద్దుటూరు శాసనసభ్యుని కూడా ఎన్నికైనాను. మరి అప్పుడు గత 5 సంవత్సరాలలో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలన్నిటి మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి. కొంత డబ్బులు దొంగ బిల్లులు వేసుకొని తినేసినారు. చాలా వరకు నాసిరకంగా పనులు చేసి తినేయడం జరిగింది. అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందు ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది. మన అనంతపురం ఆర్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఈ విచారణ చేసిన తర్వాత దీంట్లో తప్పులు జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బులు దాదాపు 60 కోట్ల 70 కోట్ల రూపాయలు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బు. ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిల్వ చేసిపోయినాడు. ఆ డబ్బులో విపరీతంగా తినేసినారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గారు, అధికారులు విచ్చలవిడితనంతో దోచుకొని తిన్నారు. ఆ దోచుకొని తినే దాంట్లో ఈ పలాని వర్కుల్లో అంతా కూడా తినేసినారు. కమిషనర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ తినేసినారనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది 43 మంది మీద చర్యలు తీసుకోవడం దానికోసం మనం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా. మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు వరదరాజుల రెడ్డి ఆయన కొడుకే అవినీతిపరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడంలే. ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది. ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు. 43 మంది, ఒక 3 కమిషనర్ల మీద, ఇంజనీర్ల మీద, డిఈల మీద, సూపర్వైజర్ల మీద, మున్సిపల్ ఆఫీసులో పనిచేసే చాలామంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో, ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు నీతిపరుణమని చెప్తుంటావు? నేనేదో సత్యహరిశ్చంద్రన్ మాదిరిగా ఉంటాను, ఎక్కడ కూడా తప్పు చేయదు, నేను అబద్ధమే ఆడను అని చెప్తాంటావు. దీనికి ఏం చెప్తావు నువ్వు? అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది. త్వరలో వీళ్ళు చట్టపరంగా నోటీసులు ఇచ్చినారు. దీనికి జవాబు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళకు అవకాశం కల్పించినారు. అందరికీ నోటీసులు వచ్చినాయి. నోటీసుల మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో దాని మీద మళ్ళీ ప్రతిచర్యలు ఉంటాయి. కాబట్టి ఏం చెప్తావు? ఇంతమంది ఉద్యోగస్తులు పొల్యూటెడ్ అయిపోయింది. మున్సిపాలిటీ అంతా నేర్పించినావు. డబ్బు నువ్వు తినేది కాక వాళ్ళందరికీ తినేది నేర్పించినావు. నీ బాగుమడిదే పెత్తనం. మున్సిపల్ చైర్మన్ నామినల్గా ఉంది ఆడ. పెత్తనం అంతా ఎవరిది? నీది, మీ బాగుమడిది. పెత్తనం జరిగేదాడ. ఆయమ్మని ఊరికే కూర్చోంటే లే అంటే లేయాలా? మేము ఉన్నప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉంటున్నారు. ఎవరు కూడా వాళ్ళలో ఏదైనా కొన్ని విషయాలు తప్పక మిగతా విషయాల పరిపాలనలో మా జోక్యం ఉండేది కాదు. ఈ రోడ్డు పెట్టాలా, ఈ గోడ కట్టాలా, ఈ చేయాలని మేము చెప్పేవాళ్ళం కూడా కాదు. సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండింది మాకు. కానీ మీరు స్వేచ్ఛ చేయలేరు. ఒక బీసీ కులానికి చెందిన అమ్మను మరి అది రిజర్వేషన్ పరంగా బీసీలకు రావడము, ఇప్పుడున్న భీమునిపాటి లక్ష్మీదేవిని చైర్మన్ చేయడము, ఆ అమ్మ ఊరికే ఆడ సంతకం పెట్టమంటే ఆడపడతారు. కోట్ల రూపాయలు ఈ అవినీతి జరిగిన భాగంలో 30 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడ మార్కెట్కి మార్చిన దానికి డబ్బులు ఎందుకు అవసరము? మార్కెట్ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళందరితో షాపులు పెట్టుకునే వాళ్ళందరితో డబ్బులు తీసుకునేవు, లక్షల రూపాయలు డబ్బులు తీసుకునేవు. ఎందుకు? ఇక్కడున్న షాప్ ఈడున్నలే కదా ఆడ పెట్టుకునేది. ఎందుకు తీసుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు? నువ్వు బాగుపడితే నువ్వు ఎవరికి పడితే నీకు అక్కడ బండలను కొంతమందిని అమ్ముకున్నారు. ఇక్కడ కొత్త మార్కెట్ కట్టే కాడ అది 55 కోట్ల రూపాయలు అయితే నీకు సుమారుగా 15 కోట్ల రూపాయలు దాంట్లో ముడుగులు వచ్చినాయి. మీరందరూ ఆలోచించండి. ప్రొద్దుటూరు ప్రజలు ప్రస్తుతం చదువుకునే వాళ్ళందరూ 2.5 అడుగు 3 అడుగుల ఎత్తు కాంక్రీట్ అవసరమా?
ఈ బెంచి ఎక్కడైనా చూసినారా మీరు? ప్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు ఇట్లా ప్రజలను దోచుకునే, ప్రభుత్వాలను దోచుకోవడమే కాదు, నువ్వు కాంటాక్ట్లో కూడా మేధావివే. ఈ పరిస్థితుల్లో నువ్వు రోజు మాట్లాడుతున్నావు. నీ సత్యహరిశ్చంద్రుని కూడా మోయడు నీ ముందర. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదే ఇది, మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదే. మేము 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులే ఎగ్జిబిషన్ వేలంపాటలు నిర్వహిస్తారు. ఎందుకంటే అధికారులు వాళ్ళు సహకరిస్తారనే ఉద్దేశంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు పెద్దగా పాడకపోవచ్చు. అందుకే 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉంటాం కాబట్టి 5 సంవత్సరాలు మా వాళ్ళే వేలంపాట నిర్వహించినారు. వేలంపాటలో మా వాళ్ళే గుత్తేదారుడుగా నిలబడగలిగినారు. అది నేను అంగీకరిస్తానా. 2019లో మేము నడిపినాం ఎగ్జిబిషన్, మా వాళ్ళే నడిపినారు. ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మా మనుషులే, నన్ను ప్రేమించే అభిమానులే, నా కార్యకర్తలే, నా నాయకులే ఉంటారు. నాకు పేరు తెలియదు. 2019లో మా వాళ్ళు అసలంతా చెల్లించినారు. చెల్లించి జిఎస్టీలో కూడా 40% చెల్లించినారు. కొండారెడ్డి గారు జిఎస్టీలో కూడా 40% చెల్లించినారు. 60% ఎగరగొట్టినారు. ఆ 60% మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కనుక 8,02,040 రూపాయలు ఎగరగొట్టినారు. 2020కి వచ్చేదలికి కోవిడ్ వచ్చింది ప్రజలారా. అప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించలే, అప్పుడు సమస్య లేదు. ఇక 2021 అప్పుడు కూడా మా వాళ్ళే నిర్వహించినారు. మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు. జిఎస్టీ కూడా 60% చెల్లించినారు. 40% ఎగరగొట్టినారు. ఆ 40% మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంతంటే 7,10,000. 7,10,000. 2022 మా వాళ్ళే నిర్వహించినారు. ఆ రోజు ఏమి ఎగరగొట్టలే. కారణం ఏం తెలుసునా? మేము టికెట్టే పెట్టలే. 2022లో మేము ప్రవేశ రుసుమే పెట్టలే. ఇంకా ప్రవేశ రుసుమే పెట్టనప్పుడు మాకు జిఎస్టీ వర్తించదు. కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలంపాటలో పాటిన మొత్తాన్ని మేము చెల్లించినాం. ఎవరైనా టికెట్ లేకుండా జిఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టుకు కూడా పోతాం. ఏ అధికారులు మాకు కాగితం ఇస్తే కన్నా కాగితం తీసుకొని మేము కోర్టుకు పోయేదాన్ని కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలకు మేము ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం. ఫ్రీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము జిఎస్టీ కట్టాలని చెప్పి మమ్మల్ని ప్రభుత్వం అడుగుతుంది? అడగదు. అందుకే మమ్మల్ని అడగలే. 23లో కూడా మేమే నిర్వహించినాం. ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ప్రజలకు. అందుకే జిఎస్టీ వర్తించదు. 5 సంవత్సరాల మా పదవీ కాలంలో 1 సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు. 2 సంవత్సరాలు మేము ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు. మరొక 2 సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి 40% చెల్లించి 60% ఎగరగొట్టినారు. మరొక సంవత్సరం 60% చెల్లించి 40% ఎగరగొట్టినారు. ఈ 2 కలిపితే 15,12,000 కట్టాలి మా వాళ్ళు. 15,12,000 కట్టాలి. ఇది నేను నిజాయితీగా ఒప్పుకుంటానా. నా మనుషులే తప్పు చేసినా, నా మనుషులే ఎగరగొట్టినా ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది. నేను స్వీకరిస్తాను కాబట్టి ముందుకు వచ్చి చెప్తానా. నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు. అయితే మా వాళ్ళు అంత డబ్బులు కట్టినారు, చిన్న మొత్తం మాత్రమే ఎగరగొట్టినారు. 2 సంవత్సరాలు ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండారెడ్డిని అడుగుతాను. 2014 నుంచి 19 వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీనే మీ తండ్రి గారి సారథ్యంలోనే ఉన్నారు. 2014లో మీ వాళ్ళే వేలంపాట నిర్వహించి గుత్తేదారులైనారు. అంత డబ్బులు కట్టినారు. అప్పుడు జిఎస్టీ లేదు. 2014లో జిఎస్టీ లేదు. వేలంపాటల పాలన లెక్క కట్టినారు. 2015లో 3,96,40,000 ఎగరగొట్టినారు. 2016లో 3,13,190 రూపాయలు ఎగరగొట్టినారు. 2017లో 2 లక్షలు ఎగరగొట్టినారు. 2018లో 4,75,000 ఎగరగొట్టినారు. 2024లో నిన్న సంవత్సరం మీ నాయన 7వ అయినాడు కదా ఎమ్మెల్యే, 6వ ఎమ్మెల్యే, 2 సార్లు హ్యాట్రిక్ కొట్టి సూపర్ 6 పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసినాడు. చూడు, ఈ సందర్భంలో 31,50,000 ఎగరగొట్టినాడు. ఇదే మాడం సుధాకర్ రెడ్డి, ఇదే మీ మనసులే. ఇప్పుడు 2025, ఇప్పుడు 34 లక్షలు కట్టాలా. ఈ 34 లక్షలు కూడా ఎగరగొట్టేదానికి మీరు పథకం రంగం సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మీరు ఎగరగొట్టేదానికి సిద్ధం చేసి మేము కోర్టులో బిగించినాం. ఒకవేళ ఇది కడతారో కట్టరో తెలియదు. కట్టరు అనుకుంటే ఒకలాగా, కడతారు అనుకుంటే ఒకలాగా. సుమారుగా 80 లక్షల రూపాయలు ఎగరగొట్టినారు. 2014 నుంచి 2019 వరకు 1 సంవత్సరం పూర్తిగా కట్టి 4 సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు, నిన్న 2024లో ఎగరగొట్టిన డబ్బు, ఇప్పుడు 2025లో ఎగరగొడితే కన్నా అంతా కలిపితే 80 లక్షలు అవుతుంది కొండారెడ్డి.
దీనికి మీరే బాధ్యత వహించాలా. నంద్యాల వరదరాజిరెడ్డి గారు కుమారులే తెలుగుదేశం పార్టీ అధికారం నుండి పాన్యారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలా. మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరమహంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేనే కడతా 15 లక్షలు. ఈ డబ్బు నువ్వు కడతావా అని అడుగుతానా. ఈ డబ్బు నువ్వు కడతావా కొండారెడ్డి అంటానా. నేను బాధ్యత వహిస్తానా. నా వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే. దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కనుక మా వాళ్ళు చెల్లించిన డబ్బును నేను చెల్లింపజేయాలా. నేను కడతా 15 లక్షలు. మీరు కూడా మీ మనసులు ఎగరగొట్టే డబ్బును కట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు. ఏమని, ఇక ఎవ్వరే గారి రేపు సంవత్సరం వేలంపాటలు మీ ఇష్టానుసారం పాడి జిఎస్టీ ఎగరగొడతాములే అసలు ఎగరగొడతాములే అనుకుంటే కుదరదు. ఇదే దీక్షా శిబిరం ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది. అదే కోర్టులో న్యాయస్థానంలో కేసులు వేస్తాం. తద్వారా మున్సిపల్ అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు సంవత్సరం కూడా ఎవడైనా ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి దీక్షా శిబిరాలే వెలుస్తాయి, కోర్టులో కేసులు అవుతాయి, మీ మీద ఒత్తిడి అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పాట పాడే వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు తప్పించుకోవాలని చూసినారు, తప్పించుకోలేకపోయినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.